హలో నమస్తే. ఇప్పుడైతే శ్రీశైలం వెళ్తున్నాము. శ్రీశైలం వెళ్ళటం ఎంతో మహాభాగ్యం అంటారు. ఘాట్ రోడ్లో అయితే మామూలుగా లేదు. నల్లమల ఫారెస్ట్, అసలు నల్లమల ఫారెస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయో కూడా అర్థం కావట్లేదు. చుట్టూ అంత మంచిగా అనిపిస్తుంది, అంత మంచిగా అనిపించింది. ఒకవైపు భయం కూడా వేసింది, ఎందుకంటే మేము వెళ్ళేటప్పుడు నైట్ అవుతుంది. శ్రీశైలం బోర్డు అయితే ఇప్పుడే ఎంటర్ అయిందండి. చుట్టుపక్కల అటుపక్క ఇటుపక్క మొత్తం ఫారెస్టే, మధ్యలో అయితే వెళ్తున్నాము. ఘాట్ రోడ్ అనేది మీకు ఒకటి కనిపించిద్ది, యానిమల్లో కాదో చెప్పండి. అక్కడ నాకైతే యాన్యువల్ అనిపించింది, అది నిజమో కాదో తెలియదు. క్లౌడ్స్ మాత్రం మామూలుగా లేవు, వర్షం వచ్చేలాగా ఉంది క్లైమేట్ ఆ రోజు. చివరికైతే అన్నీ తిరిగేసి లాస్ట్కి అయితే శ్రీశైలం వచ్చేసాం మేము. సగం దూరం వచ్చిన తర్వాత ఇక్కడైతే ఒక ఊరు కనిపించింది. ఇక్కడ కూడా ఊరు అట్లాగా చేశారో నాకైతే తెలియదు, కానీ ఊరు చాలా బాగుంది. రూమ్ నుంచి అయితే దర్శనానికి బయలుదేరుతున్నాము ఇప్పుడు మేము. దర్శనానికి అయితే మా రూమ్ దగ్గర నుంచి దర్శనానికి కొంచెం దూరం అండి, నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. మా పెద్దనాన్న అంటే మా వారు వాళ్ళ మేనమామ ఎంత మంచిగా యాక్టివ్ అంటే అంత మంచిగా డ్యాన్స్ చేస్తారు, చాలా యాక్టివ్ ఈ వయసులో కూడా. శ్రీశైలం వచ్చే ముందు అనుకున్నాము చాలా చూడాలని చెప్పి, బట్ శ్రీశైలం వచ్చిన తర్వాత అర్థమైంది. దర్శనానికి వెళ్ళినాక ఎక్కడికి వచ్చా శ్రీశైలం క్రౌడ్ మామూలుగా లేదండి. 6 hours అట్లా పడుతుంది దర్శనము. పిల్లలతో ఎవరిని వెళ్తే జాగ్రత్తగా వెళ్ళండి. బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, అందుకని చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. మనకి మజ్జిగ వాటర్ 2 ఇస్తున్నారు, కావాల్సిన తాగొచ్చు. కానీ పిల్లలతో వెళ్తే మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. తిరుపతిలో ఫ్రీ దర్శనం ఎంత కష్టమో అంతకన్నా ఘోరంగా ఉంది శ్రీశైలంలో. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. అంత క్రౌడ్ ఉండితే అయితే నేను అనుకోలేను, ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. చాలా రిస్క్ పడ్డాము. ఇప్పుడైతే గోపురం దగ్గరికి అయితే వచ్చేసామండి. అక్కడ కొంచెం సేపు మా వాళ్ళు ఫొటోస్ అయితే దిగారు. ఇక్కడ నుంచి మంచిగా కనిపిస్తుంది. ఇక్కడతో వీడియోస్ తీయటం ఆగిపోయిందండి. ఫోను మొబైల్ లాకర్లో పెట్టేసి రమ్మన్నారు, అందుకని పెట్టేసేసారు. వచ్చిన తర్వాత అయితే పాతాళగంగ దగ్గరికి వెళ్తున్నాము. రోప్ వే ద్వారా పాతాళగంగలోకి వెళ్దామని, బట్ అది కూడా ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే నైట్ టైము అయిపోయింది, మేము కిందకి వెళ్ళిపోవాలి, టైం సరిపోదని చెప్పి పాతాళగంగలో కూడా వెళ్ళలేదు. మా పాప చాలా ఫీల్ అయింది. నెక్స్ట్ టైం డాడీతో వచ్చినప్పుడు వెళ్దామమ్మా అని చెప్పి తీసుకొచ్చేసాను. అంతే కదా, చిన్నపిల్లలకి మనం ఏం చెప్పి చేయకపోతే ఇబ్బంది అయిపోయింది, బాగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ అయితే సాక్షి గణపతి దగ్గరికి వచ్చాము. శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కానీ సాక్షి గణపతి దగ్గరికి వచ్చి కనిపించి వెళ్ళాలంట. గోల్డ్తో విగ్రహం బయట చాలా బాగుంది, సిల్వర్ గోల్డ్తో. అది నిజం గోల్డ్ నిజం సిల్వర్ మనకైతే తెలియదు. అది కూడా వీడియో ఎక్కడి నుంచే తీయాలి, ముందుకు వెళ్తే ఫోన్ తీసుకునేసేస్తామని చెప్పారు. లాస్ట్ అయితే పాలధార పంచదార దగ్గరికి అయితే వచ్చేసాము. దాని స్టోరీ ఏంటో ఎవరైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఒకవైపు నుంచి కొంచెం లైట్గా వైట్ కలర్లో వాటర్ దార వచ్చింది, మరోవైపు నుంచి మామూలు దార వచ్చింది. 2 తీయగానే ఉంటాయి, ఎక్కడి నుంచి వస్తాయో మనకైతే తెలియదు అవి. సో పాతాళగంగ దగ్గరికి వచ్చేసేసి అయితే అక్కడ నుంచి రిటర్న్ కిందకి వెళ్ళిపోయాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి ఏదైనా కామెంట్ పెడితేనే కదా నేను ఏదైనా మార్చుకోవాలని నాకు తెలిసేది, ఇంకా ఎట్లాగా వీడియోస్ తీయాలని నాకు అర్థమవుతుంది. మా పాప అయితే అక్కడ వాటర్ తీసుకొని శివుడి విగ్రహాలు చిన్న చిన్నవి ఉంటే వాటికైతే అభిషేకం చేసి చాలా బాగుంది మమ్మీ ప్లేస్ అని చెప్తుంది. నాకు ప్లేస్ బాగా నచ్చింది, కాకపోతే నైట్ అయిపోయింది అక్కడికి వెళ్ళేటప్పటికి, అందుకే లైట్ ఫోక్స్ కనిపించగా వీడియో సరిగ్గా రాలేదండి. నెక్స్ట్ మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే అండి, బాయ్ బాయ్.